అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే సరిగ్గా 7 గంటల్లో మీ జీవితాన్ని మార్చేసే ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అనమాట ఇది. నమ్మకంతో నమ్మి మీరు ఒకసారి చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్, డెఫినెట్‌గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే నమ్మి నమ్మకంతో ఈ స్విచ్ బోర్డ్‌ని చెప్పుకుంటారో వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో మ్యాజిక్స్, మిరాకిల్స్ మాత్రం ఖచ్చితంగా జరిగే తీరుతాయి. మీరు ఒకసారి ప్రయత్నించి చూస్తే కదండీ అది జరుగుతుందో లేదో అని తెలిసేది. అలా కాకుండా అపనమ్మకంతో మాత్రం ఎప్పుడు కూడా ఏది కూడా అస్సలు తలపెట్టకండి. ఏదైనా సరే జరుగుతుంది, జరగాలి అని చెప్పి కోరుకుంటేనే జీవితం కూడా మంచిగా మారుతుందన్నమాట. కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు, ఎలాంటి ఆలోచనలు అస్సలు మనసులోకి రానివ్వకుండా ఇప్పుడే ఈ క్షణమే ఈ రోజు నుంచే మొదలుపెట్టండి. ఖచ్చితంగా మీ లైఫ్ అనేది కూడా మారిపోతుంది. మరి అసలు ఆ స్విచ్ బోర్డ్ ఏంటి, ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అనేది ఇప్పుడు మనం వీడియోతో తెలుసుకుందామండి. ఇది మీరు ఏం చేయాలంటే రాసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకొని గ్రీన్ కలర్ పెన్ కానీ బ్లూ కలర్ పెన్ కానీ యూస్ చేసుకోండి. లేదు మేము చేతి మీద రాసుకుంటాం వాళ్ళు అనుకునే వాళ్ళైనా సరే లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ దగ్గర ఉంటుంది కదండి, వాచ్ పెట్టే దగ్గర, అక్కడైనా సరే మీరు కిందకి చిన్నదిగా అయినా సరే రాసుకోవచ్చు అనమాట. రోజుకి ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. లేదు మేము చేతిలో కూడా రాసుకొని పేపర్లో కూడా రాసుకోకూడదా అంటే ఖచ్చితంగా కూడా డెఫినెట్గా కూడా రాసుకోవచ్చు. మరి అసలు ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే గుడ్ లక్ ఫాలోస్ మీ, 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 గుడ్ లక్ ఫాలోస్ మీ అన్న ఈ స్విచ్ బోర్డు మనం చెప్పుకోవాలన్నమాట. మీరు ఒక చేతి మీద రాసుకునే వాళ్ళు గుడ్ లక్ ఫాలోస్ మీ అని చెప్పి ఇట్లా కిందకైనా సరే రాసుకోవచ్చు. ఎందుకంటే ఒకటేగా రాయాలంటే సరిపోదు కదండి. ఇలా వైట్ పేపర్లో మాత్రం పొడవుగా ఒక లైన్ అంతా రాసిన తర్వాత మాత్రమే గుడ్ లక్ ఫాలోస్ మీ అని రాసిన తర్వాత మాత్రమే సెకండ్ లైన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అలా కాకుండా గుడ్ 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 లక్ 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 అని చెప్పి ఇట్లా కిందకైతే మాత్రం అస్సలు రాయకూడదు. ఏదైనా సరే ఒక లైన్ అనేది కంప్లీట్గా పూర్తయిన తర్వాత మాత్రమే ఇంకొక లైన్ అనేది మీరు స్టార్ట్ చేయాలి. మీ జీవితంలో మంచి మార్పులు రావాలి అన్నా, మీ జీవితం అనేది చాలా అద్భుతంగా అందంగా మారాలి అనుకున్నా సరే ఈ స్విచ్ బోర్డ్ అనేది మీకు ఎంతో మంచిగా గొప్పగా అయితే ఉంటుందన్నమాట. మీకు కోట్ల డబ్బుని తెచ్చిపెట్టి ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అండి ఇది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు మిస్ చేసుకోకండి. నమ్మకంతో నమ్మి మీరు ప్రతిరోజు కనుక చెప్పుకుంటూ చాంట్ చేసుకుంటూ రాసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు జరుగుతుంది. ఇన్స్టెంట్ రిజల్ట్ నుంచి ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అనమాట ఇది. ఎంతోమంది ఎన్నో నెలల నుంచి, రోజుల నుంచి, అలానే కొంతమంది అయితే అసలు సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూస్తూ ఉంటారనమాట కొన్ని కోరికల కోసము. అవన్నీ తీరాలి అన్నా సరే, మీ జీవితం మారాలి అన్నా సరే ఈ స్విచ్ బోర్డ్ అనేది మీ జీవితంలో చాలా మంచిగా అయితే ఉంటుంది. జస్ట్ ఒకసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ జీవితం అనేది మారుతుందన్నమాట. నమ్మకం లేదే ఏది కూడా జరగదండి. కాబట్టి అపనమ్మకంతో మాత్రం ఏది కూడా చేయకండి. నమ్మి నమ్మకంతో అమ్మవారు ఉన్నారు, ఆ భగవంతుడు ఉన్నారు అని చెప్పి చేయండి. డెఫినెట్గా మీకు మంచిగా అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు పొద్దున కానీ లేదంటే బ్రహ్మముహూర్తంలో కానీ లేదా రాత్రి పడుకునేటప్పుడైనా సరే రాసుకోండి అన్నమాట. మీరు నమ్మకంతో ఏదైతే ఉందో మీకు జాబ్ పరంగా కానివ్వచ్చు, లేదంటే డబ్బు పరంగా కానీ, వ్యాపారంగా కానీ, లేదా ఏదైనా ఇల్లు కొనాలి అనుకుంటున్నా, అమ్మాలి అనుకుంటున్నా, లేదా పిల్లల చదువు కానీ, వివాహం కానీ, ఇలా ఏ సమస్యకి సంబంధించిందైనా సరే మీకు వెంటనే అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఒకవేళ డబ్బు పరంగా తక్కువ అమౌంట్స్ అట్లయితే చాలా త్వరగా రిజల్ట్ అనేది ఇస్తుంది. లేదు మేము ఒక మ్యాచ్ అనేది చూసేసి వచ్చాము, పెళ్లి సంబంధం అనేది అది సెట్ అవ్వాలి, వాళ్ళు మాకు బాగా నచ్చారు, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ కుటుంబం అంతా మాకు బాగా నచ్చింది, మేము వాళ్ళనే చేసుకోవాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు అప్పుడు కూడా మీరు మ్యాచ్ ఫిక్సింగ్కి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే ఇది వాళ్ళ సంబంధం అనేది మాకు సెట్ అవ్వాలని చెప్పి అయినా సరే మీరు రాసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఏదైనా కూడా నేను ముందు చెప్పాను కదండి, ముందు మన పాజిటివ్ ఆలోచన అయితే ఉండాలన్నమాట. దీనికి ఒక చిన్న ఉదాహరణ అయితే నేను చెప్పగలండి. రీసెంట్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఒకరికి హెల్త్ బాగాలేకపోతే వెళ్ళినప్పుడు చెప్పారన్నమాట వాళ్ళు, ముందు మీరు మీ మనసులో జరగదు, అది నాకు తగ్గదు అని చెప్పి మాత్రం అనుకోకూడదు. తగ్గుతుంది, జరుగుతుంది అని చెప్తేనే తగ్గుతుంది. అలా కాకుండా నాకు తగ్గదు అని చెప్పి మీరు ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా మీకు అస్సలు రిజల్ట్ ఉండదని చెప్పారనమాట. అసలు డాక్టర్లే చెప్పారంటే మీరే ఒకసారి ఆలోచించండి. ముందు మన మనసే మన విజయానికి తొలిమెట్టు. కాబట్టి మీరు జరగదు అని చెప్పి అనుకోకుండా ఏదైనా సరే జరుగుతుంది, నా జీవితం మారుతుంది అని చెప్పి మీరు ఎప్పుడైతే అనుకోవడం మొదలు పెడతారో అప్పటి నుంచి మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా, ఆనందంగా అయితే ఉంటుందన్నమాట. ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇక చూసారు కదండి అది వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.